ఇంత బిజీగా ఉన్నారు, ఫార్మింగ్కి టైం ఎలా కేటాయించగలిగారబ్బా అనింది జెన్యూన్ క్వశ్చన్ మాట. అయితే మీరు ఈ బ్రేక్లో అది నేర్చుకుని అక్కడ ఆస్వాదించారు ఆ టైం అన్న విషయం తెలుసు. ఫార్మింగ్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఫార్మింగ్. అవునా? ఫార్మింగ్ అసలు ఫార్మింగ్లో డబ్బు పెట్టి నాకు చిన్నప్పటి నుంచి ఫార్మింగ్. మా అమ్మమ్మ ఇంట్లో చెన్నైలో పెద్ద ఇల్లు ఉండేది, వెనక పెద్ద గార్డెన్, అది మొత్తం చిక్కుడుకాయ చెట్లు, తర్వాత వచ్చి టమాటో చెట్లు, బెండకాయ చెట్లు, కోకోనట్ ట్రీస్ అన్ని, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేయడం దాన్ని. అండ్ ఏమన్నా వాటికి ఎరువు వేయాలంటే నేనే దాన్ని డిక్ చేస్తుంటాను, ఏది ఏజ్ ఆఫ్ 10 నుంచే. సో నాకు ఎప్పుడు చిన్నప్పుడు ఒక ఫామ్ అనేది ఉండాలి, చుట్టూ నీళ్ళు ఉండాలి, సెంట్రల్ ఇల్లు ఉండాలి, ఇల్లంతా చిన్నప్పుడు ఇవి ఉండే అనమాట. వీళ్ళది ల్యాండ్ ఉండింది అక్కడ. సో దాన్ని డెవలప్ చేద్దామని చెప్పి అక్కడ వెళ్ళి ఇల్లు అక్కడే ఉండి ఇల్లు కట్టుకుని. అండ్ మా అత్తగారు మధు వాళ్ళ మదర్, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. సో మేమిద్దరు ఒకటనమాట. వీళ్ళందరూ అసలు అక్కడ వద్దు అంటారు. కాదు, అమ్మ ఎలా అయిపోయారంటే అమ్మ నాన్న ఇప్పుడు అక్కడ నుంచి రావట్లేదు, సిటీకి వస్తే దే ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఏదో చుట్టాల ఇంటికి వచ్చినట్టు మా దగ్గర వచ్చి ఒక్క రోజు ఉండి ఇంకెళ్ళిపోతాం అని అక్కడే ఉంటున్నారు. మాకేంటంటే అది చిన్న విలేజ్ అనమాట, మన ఫామ్ ఉండేది. మెయిన్ ఇప్పుడు ఏజ్ వచ్చింది కదా అమ్మ నాన్నకి, సో ఏదైనా మెడికల్ ఎయిడ్ ఏదైనా అవసరం కావాలంటే మనకి దగ్గరలో ఉండదు అనమాట. మినిమం 1 hour ట్రావెల్ చేస్తే కానీ మనం నెల్లూరు కానీ కావలి కానీ రీచ్ అవ్వలేం. అవే ఒక టౌన్, కొంచెం పెద్ద టౌన్, చిన్న టౌన్స్ అనమాట, వేర్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ మనకి దొరుకుతాయి. దానికోసం మేము కొంచెం కాన్షియస్గా ఉంటాం. తర్వాత ఫార్మింగ్ ప్యాషన్ అనేది ఫస్ట్లో కొంచెం బాగా అనిపించింది, కానీ తర్వాత చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అందరూ రైతులకి. మన జీవితాంతం మనం రుణపడి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చేసే కష్టానికి వాళ్ళకి వస్తున్న ఆదాయానికి సంబంధం లేదు. ఇప్పుడు మనం అమ్మ ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో అమ్మ చేసిన ప్రతి దాంట్లో నేను లాభం చూసామనేది చాలా తక్కువ. లేదు అంటే లేదు, ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇష్యూ, బట్ ఎవరు దాన్ని అంత స్ట్రాంగ్ అడ్రస్ చేయట్లేదు. బట్ అట్లీస్ట్ మాకు ప్యాషన్ ఉంది కాబట్టి మేము ఇక్కడ సంపాదించుకోవటమో లేకపోతే అక్కడి నుంచి సంపాదించుకోవటం, దానికి ఒకటి వెళ్ళాలి అండ్ అక్కడ ఒక లేబర్ వర్క్ అనేది ఉండాలని చెప్పి అండ్ డెవలప్ చేయాలి. ల్యాండ్ని ఎప్పుడు యూస్ చేస్తేనే దానికి అందం ఉంటుంది. ఊరికి కొనేసి దాన్ని వదిలేసి ఎలా చేసామంటే దట్స్ నాట్ గుడ్ సైన్. సో అందుకని దాన్ని యాక్టివేట్ చేయడం కోసం ఏదో ఒకటి చేస్తుంటాం యాక్టివిటీస్. రీసెంట్గా ఆంటీ వచ్చేసి అక్కడ గవర్నమెంట్ సబ్సిడీస్ వస్తుంది కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ పాండ్ అక్కడ కట్టారంట, చెట్ల కోసమే వాటరింగ్. ఎందుకంటే అది సన్ ఎక్స్పోజర్ తోటి వస్తే దానికి మైక్రో ఆర్గానిజమ్స్ వాల్యూస్ పెరుగుతాయి. సో అందుకని చేస్తే అది ఉట్టి దీనికోసం మాత్రం కాకుండా నేనేం చేశాను, దాంట్లో చేపలు వేసి దాన్ని ఇంకా అలా కన్వర్ట్ చేస్తాము. సో అది ఒక పార్ట్ జరుగుతుంది. ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంటాం మేము. బాగుంది. కొత్తగా ఉంది. అక్కడే పంట పొలం ఉంది, అక్కడే చేపలు. మేమేమో ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తుంటాము, లేకపోతే డిస్కరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. మా వద్దుమా, ఇది వద్దుమా, అది వద్దుమా, ఏమండి వద్దండి, మీరు కూడా అమ్మకి సపోర్ట్ చేయొద్దండి ఇలా చెప్తూ ఉంటాం. ఎందుకంటే మెయిన్ థింగ్ మాకు ఏంటంటే కష్టపడుతున్నారు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అమ్మ ఈ ఏజ్లో సో ఎందుకు చేయాలి, అయ్యో ఏదైనా ఒక క్రాప్ పెట్టుకున్నారంటే ఈజీ థింగ్. అంటే రైతులకి మేబీ అది కాయ కష్టం అనేది అలవాటు అయిపోయి ఉంటుంది. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు తాత వాళ్ళు ఫార్మింగ్ ఉన్నారు, కానీ అమ్మ చిన్నప్పటి నుంచి ఫార్మింగ్లో ఎప్పుడు లేరు. సో మా యాన్సిస్టర్, మన అందరి రూట్స్ ఫ్రమ్ ఫార్మింగే. బట్ అమ్మకి ఇప్పుడు పోయి ఎందుకు అమ్మ నాన్న అక్కడ కష్టపడడం, క్రాప్ వచ్చినప్పటి నుంచి దాన్ని ఏదైనా చిన్నది కుళ్ళిపోయినా లేకపోతే పురుగు వచ్చినా అదేదో మన ఇంట్లో మనిషికి ఆరోగ్యం బాగాలేనట్టు ఫీల్ అయిపోతుంది. నిజమే, అది సో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా, ఇవన్నీ ఎందుకు అని మేమంటాం. ఈయన అమ్మ చెప్పేది నాకు కావాలి అన్నట్టు చెప్తారు. ఈయన మాకు అర్థమయ్యేలాగా ఏం చెప్తారంటే, మీరు ఇక్కడ తీసుకొచ్చి ఎంత ఉంచినా మీరు ఇక్కడ జిమ్కి కడతాను, లేకపోతే ఒక అరగంట వాకింగ్కి వెళ్ళండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ సిటీలో ఉండి చేయడం కంటే
విలేజ్ లో ఉండి ఆవిడ ఒక పంట విలేజ్ కాదు, వేసి farm లో. అదే ఫామ్ లో ఉండి ఒక పంట వేసిన తర్వాత పొద్దున్నే లేచి అది చూసుకోవడానికి అంటే బై ఇంట్రెస్ట్ వెళ్ళి తోటంతా తిరిగి వస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అమ్మ నాన్నకి అది హ్యాపీగా ఉందంటే అలాగే ఉండండి, ఏం మెడికల్ ఏది ఏం వచ్చినా నేను చూసుకుంటా నేను అంటాను. కూడా సపోర్ట్ చేస్తాను. నిజమే, ట్రూ అది. వాళ్ళు హ్యాపీలీ ఉంటారు, ఆ హ్యాపీనెస్ తోటి ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. అది That I ఎవరు agree push up also. చేయక్కర్లేదు, మీరు అది చేయండి ఇది చేయండి అని. ఆయన అన్నట్లుగా వాళ్ళే ఇండిపెండెంట్ గా వెళ్ళిపోతారు, చూసుకుంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏజ్లో వచ్చేసి మనం అనుకుంటాం వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి, అది వాళ్ళకి స్ట్రెస్ అయిపోతుంది. సో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి ఏం కావాలో మన్నే పెంచిన వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. సో కొన్ని ఇలాంటివి ఉన్నాయి తత్వాలు, అప్పుడప్పుడు వెనక లైట్ వెలిగించి చక్రం తిప్పుతుంటారు. సో ఐమ్ లైక్ వావ్ అనిపిస్తుంది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ సీన్ జీవితంలో అన్ని క్రైసిస్ చూశాను, అంత చాలా బాగుండే చూసాను, అన్నీ చూశాను. బట్ ఈయన ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కదా, తను ఇంత గ్రౌండెడ్గా ఉండడం అండ్ కొన్ని విషయాలు ఇలాంటివి చెప్పడం నాకు అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. యా, అండ్ హీ ఆల్వేస్ సేస్ మనీ ఎంత సంపాదించాం అనే దానికంటే ఎంతమంది మనుషుల్ని సంపాదించుకున్నాం మన ఒక అవసరం అంటే అలాంటిది ఒకటి చెప్తూ ఉంటారు. తర్వాత పెద్దవాళ్ళ విషయంలో, అమ్మ వాళ్ళ విషయం అయినా అత్తమ్మ వాళ్ళ విషయం అయినా, ఎప్పుడన్నా మనం కానీ లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, కొంచెం ఇలా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే ఇలా ఉన్నారు అని చెప్తే, ఎవరి గురించి అయినా స్పెషలీ ఏజ్డ్ వాళ్ళ గురించి, పెద్దవాళ్ళ గురించి చెప్పారంటే ఈయన ఒక్కటే చెప్తారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఒక 70 years 60 years అది వాళ్ళ లైఫ్ స్టైలు, ఇప్పుడు సడన్గా వచ్చి వాళ్ళని మార్చుకోమని చెప్పడం కరెక్ట్ కాదు, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మళ్ళీ అదే పుట్టినప్పుడు ఏ బిహేవియర్ ఉంటుందో కొంచెం పెద్దోళ్ళు అయిపోయాక కూడా అలాంటి బిహేవియర్ వస్తుంది అంటారు. సో ఏదున్నా మనం అడ్జస్ట్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి, వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలని, వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని. నైస్ లైన్స్.